లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటూ ఉంటాం, ఎవరైనా మనకి తోడుంటే బాగుండు, ఎవరైనా మనతో ఉంటే బాగుండు, ఎవరైనా మన మాటలు వింటే బాగుండు, ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుండు, మన బాధ వింటే బాగుండు, ఎవరో ఒకళ్ళు మన పక్కన ఉంటే మనకి బాగుండు అని ఆశ కలుగుతూ ఉంటుంది. చాలాసార్లు బంధువులైనా కావచ్చు, కుటుంబంలో వ్యక్తులైనా కావచ్చు, ముఖ్యంగా స్నేహితులు కావచ్చు, మనతోనే ఉండాలి అని, మన మాట వినాలి అని, మనం ఏది చెప్పినా బాధైనా సంతోషమైనా ఏదైనా సరే మనసులో ఉన్నటువంటి భావాల్ని పంచుకోవటానికి మనకంటూ ఒకళ్ళు ఉంటే బాగుండు అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అవును కదండి. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైనా ఉంటే బాగుండు అనే భావన మన హృదయంలో ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాలలో మనకి కలిగిన భావాల్ని పంచుకోవటానికి ఏ మనిషి కూడా మనకు అందుబాటులో ఉండడు, మనకు అందుబాటులో దొరకరు. వాళ్ళకి మనం ఏమి చెప్పుకోవటానికి ఉండదు. సరైన సమయంలో వారికి కలిగిన పరిస్థితులను బట్టి కానివ్వండి, లేకపోతే వారున్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి కానివ్వండి, లేదా మనసుల్లో ప్రేమలు తగ్గిపోవటాన్ని బట్టి కానివ్వండి, ఏ కారణం చేతైనా సరే సరైన సమయంలో మన బాధ చెప్పుకుందాం, మన సంతోషాన్ని పంచుకుందాం, మనతో ఉంటే బాగుండు అనేటటువంటి ఆ భావన తెలియచేద్దాం అనుకున్న సమయంలో మనకు దరిదాపుల్లో ఒక వ్యక్తి కూడా ఖాళీగా మన మాటలు వినటానికి మనకి కనిపించరు. అప్పుడు మనకు అనిపిస్తుంది, నేను ఒంటరిని అయిపోయానేమో, ఒక్కదాన్నే మిగిలిపోయానేమో, నాకు మాట్లాడుకోవటానికి ఒక వ్యక్తి లేరు, నా బాధ సంతోషాలని, నా యొక్క ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని పంచుకోవటానికి నాకంటూ ఎవరు లేరు, ఏదైనా సరే నేనే అనుభవించాల్సి వస్తుంది, ఏదైనా సరే నా హృదయంలో నేనే చెప్పుకోవాల్సి వస్తుంది అని చాలాసార్లు ఒంటరితనంతో మనం బాధపడుతూ ఉంటాం కదా. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు మీకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్స్ మీకు కూడా గుర్తొస్తున్నాయి కదా. అయితే ఈ ఉదయకాల సమయం, ఒకవేళ అలాంటి ఫీలింగ్స్తో మీరు ఉన్నట్లయితే, ఒకవేళ అలాంటి బాధ, అలాంటి నిరుత్సాహంతో, అలాంటి ఒంటరితనంతో మీరు బాధపడుతున్నట్లయితే, ఈరోజు ఎప్పటికీ మనతోనే ఉండేటటువంటి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను. ఆయన ఎవరు అనంటే, మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుడు మనతోనే ఉంటాడు. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎలాంటి పొజిషన్లో మనమున్నా, మనకి బాధ కలిగినా, సంతోషం కలిగినా, ఒకళ్ళు మనతో ఉన్నా లేకపోయినా, ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి స్థలంలో మనమున్నా కానీ మనల్ని విడువక నిత్యము మనతో ఉండేటటువంటి వ్యక్తి ఎవరు అంటే, మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మన భావాల్ని పంచుకోవటానికి ఆయన మన దగ్గర కూర్చొని మన మాటలు ఆలకించటానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటాడు. బాధ కలిగినప్పుడు, నాకైతే చెప్తున్నాను, బాధ కలిగినప్పుడు నేను దేవుని దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థన చేసుకుంటాను. ఆయన దగ్గర కూర్చొని నా భారాన్ని పంచుకున్నప్పుడు, కన్నీటితో నాకు కలిగినటువంటి ఆ బాధని నేను యేసయ్యా అంటూ ఆయనకి తెలియచేసుకున్నప్పుడు, వెంటనే నా గుండెల్లో ఉన్నటువంటి ఆ బరువు, భారం అనేది దిగిపోవటం చాలాసార్లు నేను గమనించాను. కూర్చొని మొరపెట్టుకుంటాను. సంతోషం కలిగింది. మన దరిదాపుల్లో ఆ క్షణం ఎవరూ లేకపోవచ్చు, కానీ పంచుకోవాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు పైకి చూసి యేసయ్యకి నేనైతే ఒక మాట చెప్తాను, ప్రభువా, ఈ కార్యం చేసినందుకు నీకు వందనాలు, ఇదిగో ఇది జరిగింది, ఇది నా మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగించింది అయ్యా అంటూ ఒక స్నేహితునితో నేను ఎలాగైతే పంచుకుంటానో నా యొక్క సంతోషాన్ని, బాధని, ప్రతిదీ కూడా నేను దేవునికి పంచుకుంటాను. ఎందుకని అంటే ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులైతే మన స్వభావం నచ్చితే మనతో ఉంటారు, మన మాట నచ్చితే మనతో ఉంటారు, మన యొక్క మెంటాలిటీ నచ్చితే వారు మనతో ఉంటారు. ఏదైనా నచ్చలేదు అంటే, ఏదైనా కష్టంగా అనిపించింది అంటే, ఏదైనా సరే
ఆ వ్యక్తికి నచ్చనిది మనలో కనబడింది అంటే ఇక వాళ్ళు మనతో ఉండటానికి ఇష్టపడరు. మన మాటలు వినటానికి మనసు అంగీకరించదు. కారణం ఏదైనా కానీ కొన్నిసార్లు మనుషులు మనకి దూరం అయిపోతూ ఉంటారు. కానీ మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతోనే ఉంటారు. ఆయన మన స్వభావాన్ని చూడడు, మన రంగుని చూడడు, మన ఎత్తుని చూడడు, మనకి కలిగినటువంటి మాట తీరుని చూడడు, మనం ఉన్నటువంటి విధానాల్ని దేవుడు చూడడు. మనం పేదవారిమా, ధనికులుమా, తెలివి కలిగిన వారిమా, జ్ఞానం లేనటువంటి వారిమా, లేకపోతే టాలెంట్స్ ఉన్నాయా లేదా, మాట్లాడగలరా లేదా, ఇవేవి దేవుడు చూడడు. ఆయన చూసేది ఏంటి అంటే, నా బిడ్డ నాతో పంచుకుంటుంది, నేను నా బిడ్డతోనే ఉండాలి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఎంతగా ఉంటాడో తెలుసా అండి? ఎంత దగ్గరగా ఉంటాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ క్షణం నేను మీకు ఒక మంచి వాక్యాన్ని చూపించాలి అనుకుంటున్నాను. దేవుడే స్వయంగా తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి పలుకుతున్నటువంటి మాట, వారికి తెలియచేస్తున్న మాట. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం మొట్టమొదటి లైన్ మనం చదువుకుందాం. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి ఒక విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, ఫస్ట్ వచనంలో రాయబడి ఉంటుంది, మీరందరూ కూడా దేవుని వైపుకి తిరగండి అని. ఎవరైతే దేవుని వైపుకి తిరుగుతారో వారికి దేవుడు ఎలాగ ఉంటాడు అంటే, ఆ వ్యక్తికి దేవుడు ఎలాగ ఉంటాడు అంటే, చెట్టుకి మంచి ఎలాగైతే ఉంటుందో అలాగ నేను అతనికి, నా వైపు తిరిగినటువంటి వ్యక్తికి నేనుంటాను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎలాగ ఉండబోతున్నాడు మనతో అంటే, ఒక చెట్టుకి మంచు ఎలాగైతే దగ్గరగా ఉంటుందో, మంచు ఎలా ఉంటుంది అండి? చెట్టు మీద మంచు పడినప్పుడు మనందరికీ తెలుసు కదా, అది చెట్టుకి అతుక్కుపోయి ఉంటుంది, అంటుకొని ఉంటుంది. ఆ చెట్టుకి మంచు ఎలాగైతే అంత దగ్గరగా ఉంటుందో నేను కూడా మీకు అంతే దగ్గరగా ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మంచి ఉదయకాల సమయం నేను ఒక మంచి విషయాన్ని మీకు తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. సందర్భాన్ని బట్టి మనుషులు మనతో ఎవరు ఉన్నా లేకపోయినా, వారి పరిస్థితుల్ని బట్టి, వారి విధానాలని బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారికి ఉన్నటువంటి మనసులో కలిగినటువంటి వ్యతిరేకతలను బట్టి, ఏదైనా సరే వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా, మన భావాల్ని పంచుకోవడానికి వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, మన పైన ఇష్టాన్ని చూపించినా చూపించకపోయినా, మనతో ఉన్నా లేకపోయినా, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. మనకి దగ్గరగా ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఒక చెట్టుకి మంచు ఎలాగైతే ఉంటుందో అలాగ దేవుడు మనకి దగ్గరగా ఉండి మన ప్రతి భావాన్ని ఆయన పంచుకుంటాడు, మన ప్రతి ఎమోషన్ని ఆయన తీసుకుంటాడు, మన ప్రతి ఫీలింగ్ని ఆయన అంగీకరిస్తాడు. ఆయన మనకి కలిగిన బలాలని, బలహీనతల్ని దేవుడు చూసే దేవుడు కాదు. మనల్ని నిండు మనస్సుతో ప్రేమించి ప్రతి నిమిషం మనతోనే ఉండేటటువంటి గొప్ప దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన మన వైపు తిరిగి మనతోనే ఉండి మన జీవితాంతం, మనం మరణించేంత వరకు కూడా మనతోనే ఉండి, మనం ఎక్కడున్నా మనల్ని నడిపించుకుంటా, మనల్ని క్షేమంగా చూసుకుంటా, సహాయపడుతా, ఆశీర్వదిస్తా దేవుడు మనల్ని నడిపించుకుంటా తీసుకొని వెళ్తాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయం ఒక మంచి మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఒంటరిని అని ఫీల్ అవుతున్నారా? ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారా? మీ భావాలు, బాధలు ఎక్కడ చెప్పాలో తెలియక, ఒకవేళ చెప్పుకున్నా కానీ ఆ ప్రజలు మనల్ని గురించి తప్పుగా మాట్లాడి రివర్స్ అయిపోయి, లేదా చెప్పకూడని వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్ళి ఆ విషయాలన్నీ చెప్పి సమస్యల్ని క్రియేట్ చేసి, ఇలా చాలా రకాలు ఉన్నాయండి మనుషులతో పంచుకోవటాన్ని బట్టి. ఇలాంటి వాటిని బట్టి మీరు బాధపడుతున్నట్లయితే ఈ ఉదయకాలం నీతోనే ఉండి సహవాసం చేసి నీ ప్రతి భావాన్ని షేర్ చేసుకోవటానికి దేవుడు మీకు దగ్గరికి వస్తానంటున్నాడు. ఒక్కసారి యేసయ్య వైపుకి ఎందుకు తిరగకూడదు? ఒకసారి యేసయ్యకి ఎందుకు మీ హృదయాన్ని ఇవ్వకూడదు? అయ్యా అంటూ పిలిస్తే పరుగెత్తుకుంటూ వచ్చి మన ప్రతి భారాన్ని పంచుకునే దేవుడు మనకున్నప్పుడు మనం ఇంకా ఒంటరి వాళ్ళంగా బాధపడాల్సిన అవసరం ఉందంటారా? పిలవండి ఒకసారి యేసయ్యని.
ఆయన వైపు తిరగండి. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తప్పకుండా చెట్టుకి మంచున్నట్లుగా మనతో ఉండి మన జీవితంలో సంతోషంగా ముందుకెళ్ళేలాగా దేవుడు చేస్తాడు. ఈరోజు నేను ఇలా సంతోషంగా ఉండటానికి కారణం దేవుడే. ఆయన నన్ను విడిచిపెట్టకుండా నాలో ఉన్న బలాన్ని, బలహీనతల్ని, లేకపోతే నేను చెప్పినట్టుగా ఎత్తుని, రంగుని, రూపాన్ని ఇవేవి చూడకుండా, స్వభావాన్ని చూడకుండా, మెంటాలిటీని చూడకుండా, దేనిని చూడకుండా నిండు మనసుతో ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఈ క్షణం ఎంత సంతోషంగా నేను ఉండగలిగాను. ఈ సంతోషం మీకు కూడా కావాలి అంటే మీరు కూడా యేసయ్య వైపుకు తిరగండి. తప్పకుండా ఆయన మీతోనే ఉండి ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయం నీ మాటల్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. చెట్టుకి మంచు ఎలాగైతే ఉంటుందో నీ వైపు తిరిగినటువంటి వారితో నీవు అలాగా ఉంటావని నీ లేఖనాల్లో నుంచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేమెప్పుడు ఒంటరి వారం కాదని, భావాల్ని పంచుకోవటానికి, మాతో సహవాసం చేయటానికి ఎప్పుడు నీవు మాతో ఉంటావు అని, మనుషులు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడివిగా మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తావని ఈరోజు నీ మాటల ద్వారా తెలియపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఈ మాటలు విని ఎంతమంది అయితే కన్నీటితో ప్రార్థించుకుంటున్నారో, మాతో నువ్వు ఉన్నావయ్యా వందనాలు అని నిన్ను స్తుతించుకుంటూ వారి జీవితాల్లోనికి ఆహ్వానించుకుంటున్నారో వారందరితో కూడా మీరుండి మాకిచ్చిన సంతోషాన్ని అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నీ వాక్య ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఈరోజు పనులకు వెళ్తున్న వారందరికీ నీ ద్వారా కలిగే క్షేమము, నీ ద్వారా కలిగేటటువంటి నెమ్మది, సమాధానము, ప్రతి కుటుంబంలో నీ ద్వారా కలిగే ఐక్యత, ప్రేమలన్నీ నిలబడి ఉండి అయ్యా నిన్ను కలిగిన కుటుంబం ఎంతగా అయితే ఆశీర్వదించబడుతుందో ఆ రీతిగా మా యొక్క ప్రజలందరూ కూడా దీవించబడినట్లు సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అప్పుడు వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.